నమస్తే. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి హైడ్రా ఒక్కసారిగా ఈ రోజు రెచ్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పటేల్ గూడ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 12 సంబంధించినటువంటి దాంట్లో పర్మిషన్స్ ఉన్నాయి. కానీ 12వ సర్వే నెంబర్లో కాకుండా 6వ నెంబర్ సర్వే నెంబర్లో ఇక్కడ మనం కనబడతా ఉన్నటువంటి ఏవైతే విల్లాలు ఉన్నాయో ఈ విల్లాలు కట్టినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అమీన్పూర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కృష్ణారెడ్డిపేట కావచ్చు, మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సంగారెడ్డి సంబంధించినటువంటి పటేల్ గూడ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఇక్కడ చాలా సంబంధించినటువంటి విల్లాలను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీటికి మనకు స్పష్టంగా విజువల్స్ లో కనపడతా ఉంది. ఏదైతే సర్వే నెంబర్ 12లో కట్టాల్సిన 12లో ప్రైవేట్ ల్యాండ్, ఇదేమో సర్వే నెంబర్ 6, ఇదంతా కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. సుమారుగా ఇది 3 సంవత్సరాల కానుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అంటే గత సర్కార్ హయాంలో వీటికన్నిటి కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్స్ రావడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పర్మిషన్స్ రావడం జరిగింది, రోడ్లు రావడం జరిగింది, నాలాల కలెక్షన్స్ ఉండడం జరిగింది, కరెంటు సౌకర్యం, అన్ని సంబంధించినటువంటి సౌకర్యాలు గత ప్రభుత్వ హయాంలో లభించినాయని చెప్పేసి తెలుస్తా ఉంది. మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పటాన్ చెరువు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గుడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఇక్కడ చంద్రశేఖర్ అన్నటువంటి అమీన్పూర్ మండలానికి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ గా పేరున్నటువంటి చంద్రశేఖర్ ఆ చంద్రశేఖర్ యొక్క ఆధ్వర్యంలోనే ఈ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఉన్నాడో మహిపాల్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడుగా పేరున్నటువంటి చంద్రశేఖర్ ఆయన యొక్క నేతృత్వంలోనే ఈ సంబంధించినటువంటి పనులు చేసినట్టుగా అర్థమైతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బాహుబలికి సంబంధించినటువంటి జేసీబీలన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఓ దిక్కు కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విల్లాలను సైతం కూడా దాదాపుగా 16 విల్లాలను సైతం కూడా కూల్చివేసేటువంటి ఆ ప్రక్రియ కొనసాగబోతూ ఉన్నట్టుగా స్పష్టంగా వీటన్నిటి కూడా చూస్తే అర్థమైతా ఉంది. ఒక పక్కన మున్సిపాలిటీ అధికారులు, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అమీన్పూర్ సంబంధించినటువంటి ప్రాంతంలో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలని చెప్పేసి ఏవైతే తెలుస్తా ఉన్నాయో వీటన్నిటి కూడా తొలగించేటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. చాలా సంబంధించినటువంటి మిషనరీని, జేసీబీలు, పెద్ద సంబంధించినటువంటి బాహుబలి సంబంధించినటువంటి జేసీబీలను కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. పర్మిషన్స్ లేనటువంటి వాటికి మరి వాళ్ళందరూ కూడా కూల్చివేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఈ యొక్క విల్లాల్లో ఉండేటువంటి కుటుంబాలు కేవలం 3-4 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివసిస్తా ఉన్నాయి. ఇంకా చాలా మంది కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఇటీవల కాలంలోనే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి, దాదాపుగా 3-4 నెలల క్రితం కూడా కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటి కూడా తొలగించాలని చెప్పేసి ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి విల్లాలకు సైతం కూడా వాళ్ళు మార్కింగ్ కూడా చేయడం జరిగింది. వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ లైన్ తో పాటు ఇంకా మిగతా సంబంధించినటువంటి వెనకాల లైన్ లో ఉన్నటువంటి సుమారుగా 10 విల్లాలకు సైతం కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఇలా ఎవరైతే బాధిత కుటుంబాలు, ఈ విల్లాలకు ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్పేటువంటి అంశం ఏంటిదంటే, మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, మా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అలానే ఉంది, ఇంట్లో మేము ఉంటున్నటువంటి సందర్భంలో సడన్ గా వచ్చి వీళ్ళందరూ కూడా కూలుస్తా ఉన్నారని చెప్పేసి ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 5 మిషనరీలు, 5 సంబంధించినటువంటి బాహుబలి మిషన్లతోటి వీటన్నిటి కూడా ఈ విల్లాలను కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ ఒక్కొక్క విల్లా ఖరీదు దాదాపుగా 2020లోనే 1,50,00,000కు కొనుగోలు చేసినామని చెప్పేసి అంటా ఉన్నారు. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ విల్లాల ఖరీదు దాదాపుగా 3 నుంచి 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లాలుగా చెప్తా ఉన్నారు. వీటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనబడతా ఉన్నది. మున్సిపల్ సిబ్బందితో పాటు మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, మున్సిపల్ సంబంధించిన పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బాధిత సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా కూడా కొన్ని అక్కడ వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా సంబంధించినటువంటి విల్లాలను కూలుస్తా ఉన్నారు. గతంలో గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, అన్ని నాలా పర్మిషన్స్ ఉండడం జరిగింది, కరెంటుకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉండడం జరిగింది, ఇంటికి మేము ట్యాక్స్ కూడా కడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా యొక్క సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూలుస్తా ఉన్నారు అనేది ప్రధానంగా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి అంశం. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే చాలా కష్టపడి ఏళ్ళు కష్టపడి ఒక పక్కన బ్యాంకు లోన్లు తీసుకొచ్చుకొని మేము కట్టడం జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో మనం కొన్ని కట్టడాలను కూల్చివేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అంటే ఏదైతే ఇప్పుడు హైడ్రాకి 5 సంబంధించినటువంటి జిల్లాలు రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్,
అలాగే మల్కాజ్గిరి, మేడ్చల్ లాంటి ప్రాంతంలో హైడ్రా పరిమితం అయిపోయింది. ఈ రోజు సంగారెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటి కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. ఖరీదైనటువంటి ఏరియాలు ఇక్కడ సంబంధించినటువంటి ల్యాండ్లు కూడా దాదాపుగా 2.5 నుంచి 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి విల్లాలుగా పేరున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఖరీదు కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి పటాన్ చెరువు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన యొక్క నేతృత్వంలోనే ఈ కట్టడాలు జరిగినాయి. ఆయన యొక్క సూచన మేరకే ఇక్కడ సంబంధించినటువంటి కట్టడాలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళకి గతంలో కూడా ఆర్టీఓ అలాగే కలెక్టర్ సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా కూడా సార్ ఇక్కడ ఉన్నటువంటిది 6వ నెంబర్ సర్వే నెంబర్. ఈ 6వ నెంబర్ సర్వే నెంబర్ను 12వ నెంబర్ సర్వే నెంబర్గా చంద్రశేఖరరావు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులను మ్యానిపులేట్ చేసి ఈ సంబంధించినటువంటి కట్టడాలు కట్టడం జరిగిందని చెప్పేసి తెలుస్తా ఉంది. అంతేకాకుండా గుడెం మహిపాల్ రెడ్డి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గుడెం మహిపాల్ రెడ్డితో పాటు ఇప్పుడు ఏదైతే ఈ విల్లాలు కూలుస్తా ఉన్నారో వీటన్నిటి ఈ సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పేసి ఒక పక్కన ఆరోపణలు వినపడతా ఉన్నాయి. ఎందుకంటే వీటన్నిటి కూడా రక్షించుకునేందుకు ఆయన పార్టీ కూడా మారినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పూర్తిగా కూడా మనకు కనబడతా ఉన్నాయి. అక్రమమైనటువంటి ఇలా కనబడతా ఉన్నటువంటి ఇవేవైతే ఉన్నాయో వీటికి ఇంటూ మార్కులు కూడా కనబడతా ఉన్నాయి. ఇంటూ మార్కు అంటే మార్కింగ్ చేసినటువంటి ఇప్పుడు ఇది అంతా కూడా కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి బిల్డింగ్. ఇదంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ దాదాపుగా ఇదంతా కూడా ఇప్పుడు కొనుగోలు చేస్తే 3 నుంచి 3.5 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది. దానికి అంతా కూడా ఇంటూ మార్కులు పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఇంటూ మార్కులు కనపడతా ఉన్నాయి. అంటే ఇదంతా కూడా మార్కింగ్ చేయడం జరిగింది. ఈ మార్కింగ్ నిన్న ఇవాళ చేసింది కాదు, దాదాపుగా 15 నుంచి 20 రోజుల క్రితం కూడా మార్కింగ్ చేయడం జరిగింది. అంటే మార్కింగ్ చేయడంతో పాటు ఆ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్లకి నోటీసులు కూడా ఇచ్చినట్టుగా కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. హైడ్రా అధికారులేమో నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో స్థానికులేమో వాళ్ళు నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తా ఉన్నారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూడాలి మరి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఒక పక్కన బాధితులు ఎవరైతే ఇల్లు కొన్నటువంటి వ్యక్తుల యొక్క ఇళ్లను కూల్స్తా ఉన్నారు కాదనట్లు, కానీ ఎవరైతే అమ్మినటువంటి వ్యక్తులు పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా అంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ ఉన్నటువంటి 16 విల్లాలు అక్రమంగా నిర్మాణం చేసిందని చెప్పేసి ఏదైతే సర్వే నెంబర్ 6లో ఈ సంబంధించినటువంటి సర్వే నెంబర్ 6లో గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టినటువంటి ఈ సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఈ రోజు సాయంత్రం వరకు నేలమట్టం చేసేటువంటి ప్రక్రియ ఒక దిక్కు కొనసాగించబోతా ఉంది. చూస్తూ ఉన్నాం కదా, మనకు వెనకాల స్పష్టంగా కనపడతా ఉన్నది ఏదైతే ఈ పటేల్ గూడకు సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్లు 6లో జరుగుతున్నటువంటి అక్రమమైనటువంటి కూల్చివేతలపైన హైడ్రా ఫోకస్ చేయడం జరిగింది. అంటే గతంలోనే వీటికి అన్నిటి కూడా నోటీసులు ఇచ్చినామని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఖాళీ చేయకపోవడంతో వీటన్నిటి కూడా కూల్చివేస్తా ఉన్నామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తా ఉన్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సంబంధించినటువంటి బిల్డింగ్లను సైతం కూడా మొత్తం అన్నిటిని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ 6 మిషన్లు నిరంతరంగా పనిచేస్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి మిషనరీలతోటి పెద్ద ఎత్తున కూడా కూల్చివేతల ప్రక్రియ అనేది కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి కట్టుకున్నటువంటి ఇండ్లే కావచ్చు, ఆల్రెడీ కొనుక్కున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కొంత సామాన్లు షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇన్ని రోజుల కానించి మాకు నోటీసులు ఇవ్వలేదు, ఒక పక్కన మాకు అన్ని కూడా పర్మిషన్స్ ఉండడం జరిగింది, అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఎట్లా కూలుస్తారు అన్నటువంటి ఒక ధీమాతో ఉన్నాం. కానీ ఇట్లా సడన్ గా ఈ రోజు ఉదయం 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి వీటన్నిటి కూడా కూల్చివేస్తా ఉన్నారు. మాకు ఎలాంటి కూడా ముందస్తు సమాచారం లేదని ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నటువంటి అంశంగా చూసుకోవచ్చు. వీటన్నిటి కూడా ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే ఉంటే కరెంటుకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంది, రోడ్లు రావడం జరిగింది, నల్లాలు కూడా ఉండడం జరిగింది, అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉండడం జరిగింది. కానీ ఇక్కడ కావాలని చెప్పేసి కూల్స్తా ఉన్నారని చెప్పేసి ఒక పక్కన బాధితులు చెప్తా ఉన్నారు. లేదు, ఇక్కడ గతంలో ఈ సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్ ఏదైతే 6 ఉందో ఈ 6 సర్వే నెంబరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కు సంబంధించింది. దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్ లో చంద్రశేఖర్ అన్నటువంటి వ్యక్తి ఇక్కడ వీటన్నిటి కూడా కట్టడం జరిగింది, అక్రమంగా వీటిని కట్టిండని చెప్పేసి గతంలో కూడా ఫిర్యాదులు కూడా అందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఫిర్యాదులు అందడం జరిగింది, మిగతా ఆర్టీఓకి సైతం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. ఈ సర్వే నెంబర్ 6 అనేది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. అంతా కూడా అక్రమమైనటువంటి కట్టడాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీటన్నిటి కూడా ఇప్పటికే అంటే ఈ లైన్ తో పాటు మిగతా వెనకాల ఉన్నటువంటి లైన్ కి కూడా మరి వీటన్నిటి కూడా దాదాపుగా ముందుగా 28 సంబంధించినటువంటి విల్లాలుగా చెప్తా ఉన్నారు. 28 కాకుండా కేవలం 16 సంబంధించినటువంటి వాటికి మాత్రమే 16 విల్లాలకి వాళ్ళు
నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి మార్కింగ్ కూడా ఆ ఇంటికి కూడా చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ కొంతమంది ఇండ్లు కూడా ఇక్కడ పైన కనబడతా ఉన్నటువంటి ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గరికి కూల్చివేతలకు సంబంధించినటువంటి ఆ బాహుబలికి సంబంధించిన మిషనరీలు ఏవైతే రాబోతా ఉన్నాయో వాటన్నిటి కూడా వారికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి క్రమంలో ఇంటిలో ఉన్నటువంటి సామాన్ను ఖాళీ చేసేటువంటి ప్రక్రియ ఒక చక్కగా కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి డీసీఎం కూడా అదే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని ఇమ్మీడియట్ గా కొంతమందితోటి అక్కడ తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే చిట్ట చివరికి కనీసం సామాన్లైనా కానీ తీసుకొని బయటకు వెళ్తామన్నటువంటి భావనతో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. హైడ్రా అధికారులకి పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో చూస్తా ఉన్నాం. హైడ్రాకి రాష్ట్ర కేబినెట్ లో ఒక కీలకమైనటువంటి చర్చ కొనసాగడం జరిగింది. హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి వాళ్ళకు హక్కులు ఉంటాయి. ఏదైతే జిహెచ్ఎంసీకి కావచ్చు, మరొక పక్కన హెచ్ఎండిఏకు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎట్లయితే పర్మిషన్స్ ఉంటాయో అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేసేటువంటి ప్రక్రియ కానీ నోటీసులు ఇచ్చేటువంటి ప్రక్రియ ఎట్లయితే ఉంటుందో ఈ హైడ్రాక్ సైతం కూడా ఆ విధంగానే ఉంటుంది అని చెప్పేసి మొన్న తేల్చడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ లో సైతం కూడా దీనిపైన డిస్కషన్ జరగడం జరిగింది. దీనికి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతా ఉంది. దీనికి అదనపు సంబంధించినటువంటి సిబ్బందిని దర్దాపుగా 950 మంది అదనపు సిబ్బందితో పాటు దర్దాపుగా 165 మంది సంబంధించినటువంటి హైడ్రా అధికారులను కూడా కల్పించేటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకోబోతున్నటువంటి దశలో రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో హైడ్రాకి అదనపు పవర్స్ తో పాటు ఇంకా మిగతా సంబంధించినటువంటి ఏరియాల్లో సైతం, ఎందుకంటే దర్దాపుగా చెరువులని కుంటలని పరిరక్షించడమే ధ్యేయంగా ఈ సంబంధించినటువంటి హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి తరుణంలో చాలా పెద్ద ఎత్తున కూడా అక్రమమైనటువంటి నిర్మాణాలు వెళ్లడం జరిగింది. వేల సంఖ్యలో అక్రమమైనటువంటి నిర్మాణాలు వెళ్లడం జరిగింది. చాలా సంబంధించినటువంటి కుంటలను చాలా సంబంధించినటువంటి నాలాలకు సంబంధించినటువంటి దానిపైన అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి వాటికి ఇప్పటికే వందలాదిగా వాళ్ళకి అందరికీ కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఏదైతే వీకెండ్ సమయంలో అంటే శనివారం ఆదివారం మాత్రమే ఈ సంబంధించినటువంటి హైడ్రా సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ అనేది కూడా మనం గతంలో కూడా చూడడం జరిగింది. ఈ రోజు కూడా ఆదివారం కావడంతో హైడ్రా అధికారులు మరోసారి రెచ్చిపోవడం జరిగింది. ఇంకా రానున్నటువంటి రోజులలో ఇంకా నిరంతరంగా ఈ సంబంధించినటువంటి హైడ్రా పనితీరు ఉండబోతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా సంబంధించినటువంటి అధికారులు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉన్నది. మీది కూడా ఉంది ఇక్కడ? మాది కూడా ఉంది సార్. మాకు అది కరెక్ట్ ఇంటిమేషన్ చెప్పట్లేదు. మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ కరెక్ట్ ఇచ్చారు, ఆ లైన్ మంజీరా వాటర్ ఇచ్చారు, కరెంటు బిల్లు అన్ని కట్టేసుకున్నారు. అప్పుడు వాళ్ళ కనులేవా? మరి ఇప్పుడు ఇది ఇట్లా సర్వే, దాన్ని సర్వే, ఈ సర్వే, ఆ సర్వే అంటే మాకు అవన్నీ తెలియదు కదా సార్. బిల్డర్ చెప్పించి నమ్మినాము. కరెక్ట్ పాన్నకల్ పట్టా పాస్ బుక్ కూడా ఉంది. ఇది దీనిలోకి వచ్చింది, ఈ ఇయర్ ఇటు చూడండి, ఈ రోడ్ అటు వచ్చింది, ఆ రోడ్ ఇటు వచ్చింది, మాకు ఇవన్నీ తెలియదు కదా. బిల్డర్ చెప్పినట్టు విన్నాం, తీసుకున్నాము. తిని తాక రూపాయి సంపాదించిన కోట్లు కట్టుకొని పెట్టుకున్నాం. లోన్లు కూడా ఇంకా తీరలేదు వాళ్ళకి. మరి అది అట్లా ఇల్లు కొనుక్కొని ఇల్లు లేని పేదవాళ్ళకి దానం చేయండి, మేము కూడా సంతోషం, మాకు కూడా పుణ్యం వస్తుంది కదా. అవి కట్టుకునే అటు మాగా కూడా వేస్తున్నారు, గవర్నమెంట్ గా కూడా వేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి తీసుకొని ఆ ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే ఆ పుణ్యం కూడా మాకు కొంత దక్కుతాం. మేము కూడా ప్రజలకి లేని వాళ్ళకు దానం చేసినాము అనే ఒక మాకు కూడా ఫీల్డ్. మాకు జన్మలో ఏదైనా మా పిల్లలకు పుణ్యం అడ్డుపడుతుంది. అది ఎటుగా కూడా వేసి భూమి పాలు చేయడం ఎందుకు? అన్ని కష్టపెట్టి అప్పుడు లేదా బోర్ ఇచ్చినప్పుడు మేము బిల్లు కట్టాము, జీపీ ప్లాన్ కట్టుకున్నాం, ఇల్లు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇది మీ సర్వేలో రాదు మేడం, మీకు ఇది కన్స్ట్రక్షన్ అప్పుడు బిల్డర్కి చేయాలి కదా. ప్రతి ఒక్కరి ప్రూఫ్, మేము అంత గుడ్డి వాళ్ళం కాదు ఇవాళ రేపు చూసుకోవడానికి. మాకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కదా. పిల్లలు మాకు లేకపోయినా మా పిల్లలు ఇప్పుడు ప్రయోజకులు అయినా చెప్తున్నారు. పిల్లలు వాళ్ళు లోన్లు పెట్టుకొని తీసుకున్నారు జాబ్ చేసుకుంటూ తిని తాక అనేసి. మరి పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఎందుకు ఇట్లా అన్యాయం చేయడం? మేము పొద్దున్న నుండి అటాక్ వచ్చేసింది, మాకు ఇప్పుడు షుగర్ బీపీలు ఉన్నాయి. జనాలకు ఏదైనా ఒక ఇంటిమేషన్ ఇవ్వరా, టైం ఇవ్వరా? బిల్డర్లు ఏమన్నా అడిగిన మీరేమన్నా మరి ఎందుకు కూల్చేస్తున్నారో మీరు బిల్డర్ ఇప్పుడు ఏంటో మాది చెరువు కింద ఉందా, అది కబ్జా అంటున్నది, మీకు కాదు కొడతా 2 నెలలు కడతారు అనేసి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. అప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చిన తహసీల్దార్ ఎవరు, మాకు ఇప్పుడు కరెంటు బిల్లు కట్టి మాకు కరెంట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ బయటకు రండి, సొల్యూషన్ ఎత్తుకుదాము. ఏమో వచ్చేసి లక్షలు పెట్టేసి ఇంట్లో ఫర్నిచర్ ఉంది, పిల్లలు కరెంట్ లేదు అక్కడ, ఆ అమ్మాయి ఎట్లా చేస్తుంది, ఏడుస్తుంది, వాళ్ళ బాధ ఎవరు భరించాలి? ఇక్కడ పోతే ఈ మేడం అంటారు, అక్కడ పోతే ఆ మేడం అంటారు. ఇవాళ హాలిడే, మేము ఎక్కడికని తిరిగి అడగాలి, ఎక్కడికని వెళ్ళాలి చెప్పండి? నోటీసులు ఇవ్వలేదు ఇప్పటివరకు, ఇంటికి రాలేదు. మాకు ఇప్పుడు ఈ సర్వేర్ వస్తే ఇది ఇట్లా క్రాస్ వస్తే వచ్చి అంటారు. మళ్ళీ నిన్న అడిగితే ఏమన్నారు, పేపర్ అయిపోయింది, పేపర్లతో సహా ఉన్నాయి, మాకు పట్టా పాస్బుక్ తో సహా ఉంది. పట్టా పాస్బుక్ ఏది నాన్న? పట్టా పాస్బుక్ నెంబర్ ఉంది, అన్ని ఉన్నాయి సార్. సర్వం ఉండి చూసుకొనే చేసినాం. ఇప్పుడు ఎక్కడో చెరువు తీసుకొచ్చి ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది అంటే మేము ఊర్లో పంటి ఉన్నలం. ఇవాళ ఇక్కడ వరంగల్ నుండి వచ్చేసాం మేము 2 years అవుతుంది తీసుకొని. అప్పుడు అంతా కన్స్ట్రక్షన్ బాగానే ఉంది, పర్మిషన్ ఇచ్చారు. వెంకట్రావు బిల్డర్. ఆయన దగ్గర కూడా మాకు
మాకు కూడా కొంచెము పాన్ నకల్ మీద పట్టా పాస్బుక్ ఉంది, దాని మీద నెంబర్ ఉంది, 6వ నెంబర్ సర్వే, 12వ నెంబర్ సర్వే, 12/12 ఉంది. అలా చూసుకుంటూ మాకు ఇది ఇక్కడికి వస్తుంది మేడం, ఇది చూసుకోండి అనేసి అని చెప్పాలి. మేము కట్టుకున్నప్పుడు మీరు చెప్పాలి కదండి. మీరు బిల్డర్ ఎవరైనా కానివ్వండి, తను మీరు పర్మిషన్ ఇచ్చారు కట్టుకోవడానికి, ఇచ్చినప్పుడు ఇది మీ గవర్నమెంట్కి వస్తే దీనికి పర్మిషన్ ఇవ్వను అంటే ఆ బిల్డర్ ఎక్కడో పోవాలి, మేము ఎక్కడో పోవాలం కదా. ఇప్పుడు 1,50,00,000 రూపాయలు మేము ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి? మేము 1,30,00,000 తీసుకున్నాం. తీసుకున్నాము. ఇప్పుడు అది తినక తాక ఉన్నాము. ఇప్పుడు పరేషాన్ అయ్యి పిల్లలు అటు ఇటు మేము ఊర్లో పంట పల్లెటూళ్ళలో ఉండి వ్యవసాయం చేసుకొని బతుకుంటూ చేసుకుంటూ పిల్లలు ఇక్కడ నౌకలు చేసుకుంటూ కానీ తీసుకొని కట్టినవి. మాకు ఏంది ఒకటి సొల్యూషన్ దొరకకుండా నిన్న ఈవినింగ్ మాకు వచ్చిండ్రు. అది ఏంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఏంటని గబగబ ఊరుకొచ్చినాం. మా వస్తుంటే పోతుంటే మనుషుల ప్రాణాలతో చెలగాటమాడమా ఇది గవర్నమెంట్? ఏమంటే చెప్పండి. అప్పుడే రిజిస్ట్రేషన్ చేయకపోతే మాకు ఇంత ప్రాబ్లం ఉండకపో కదా సార్. గవర్నమెంట్ వాళ్ళే చేసిండ్రు రిజిస్ట్రేషన్. ఎందుకు చేసిండ్రు? అప్పుడు కాదంటే భయానీయంగానే పోతాం కదా. ఎందుకు అట్లా చేసిండ్రు? ఎందుకు ఈ హింస? అందరూ దండం పెడితే ఆయన గెలిచిండు. ఇప్పుడు ఇంతమంది దండం పెట్టా రాణిస్తలేరు కదా, అంతే కదా. ఇప్పుడు ఇంత మందిని ఎంత సైకి మూసుకుంటాం. ఇప్పుడు కానీ అంటారు మానవులతోటి చెలగాటకం వద్దు. ప్రాణాల కంటే ఎక్కువ ఏం కాదు అవుతుంది. మమ్మల్ని ఎంత గోసపుచ్చుకుంటాను ప్రజలు, మేము కూడా ప్రజలమే కదా సార్. కానివ్వండి, ఎంత దూరం అవుతుందో కానివ్వండి. అది ఇప్పుడు ఏమన్నా అంటే జైలుకు నూకుడు, పోలీసు వాళ్ళు పట్టుకపోయి వ్యాన్లు ఎక్కించుడు, అదే కదా. మేడం అక్కడ ఉంటది, ఈ మేడం ఇక్కడ ఉంటదండి. మీ సొల్యూషన్ ఇక్కడ మేడం దగ్గరకు రండి, మేడం ఉంటారు అంటే మేము చూసుకుంటాం కదా. మేడం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దానికి మేము ప్రొసీడ్ అవుతాం కదా. అది లేదు ఇది లేదు అనేసరి మేడం లేదంటే ఉన్నదంటారు. మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఆ మేడం దగ్గర సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది సొల్యూషన్, ఇది పరిస్థితి ఏంటిదని మాకు చెప్పగలుగుతారు. మేము కూడా వినిదని ఏంటిదని అర్థం చేసుకోగలుగుతాం. ఏం లేదు జీరో వచ్చేసి చేస్తే ఏం చేయాలి? పేపర్లతో సహా ప్రతిది ఉంది. ఏ ఇయర్ లో తీసుకోవడం, ఎంత తీసుకోవడం జరిగింది? తీసుకుని అయితే 2-3 months అయిందన్న. తీసుకుని రిజిస్టర్ పర్మిషన్ వచ్చి 2022లో పర్మిషన్ ఉంది. 22 గ్రామ పంచాయతీ లేఅవుట్ పర్మిషన్ ఉంది. ఇప్పుడు అది వ్యాలిడ్ కాదంటాడు. ఇది వెళ్ళి గ్రామ పంచాయతీ ఆఫీస్లో వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్టే ఇచ్చినామని చెప్తున్నారు. మరి కరెక్ట్ ఎందుకు కొడుతున్నారు? ఎవ్రీథింగ్ యాజ్ పర్ డాక్యుమెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసారు. మనం ఫోర్జరీ వాళ్ళే చెప్తున్నారు. ఎక్కడో జరిగిందంట. ఎక్కడ జరిగింది వాళ్ళు చెప్పట్లేదు. ఎక్కడో ఫోర్జరీ జరిగిందంటారు. వాళ్ళే కరెక్టే మేమే ఇచ్చినామంటారు. వాళ్ళే ఎక్కడో ఫోర్జరీ జరిగిందంటారు. 1,20,00,000 తీసుకున్నాం. అది మొత్తం దగ్గర 1 కోటి రూపాయలు లోన్కి వెళ్ళినాం మేము. 20 లక్షలు మా డబ్బులు, మా ఇన్ని రోజులు సంపాదించిన అన్ని గెలుచులు మొత్తం అన్ని ఇంట్లో ఉన్నాయి అన్ని అమ్మేసుకుని కొనుక్కున్నాం. ఈ రోజు మొత్తం అలా కొడతా ఉంటున్నారు. ఉంటాం లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ మీకు ఉన్నటువంటి అవన్నీ ఏమైనా బయటకి చేశారు. ఇంకా పడగొట్టలేదు, కానీ మా వెనకాల పడగొట్టారు. మా వెనకాల పడగొట్టింది కాస్త వచ్చి మా ఇంటి మీద పడింది. ఆల్మోస్ట్ హాఫ్ పగిలిపోయింది. ఇంట్లో ఉన్నాం మేము, ఇంట్లో ఉన్నాము. పిల్లలు కూడా ఉన్నారు. కూడా కూల్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. పార్కింగ్ వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రాకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం చెప్పదా, వాళ్ళే ఆలోచించాలి. ఏమన్నా పర్మిషన్స్ లేకుండా పని ఇన్వాలిడ్ గా చేసి ఏమన్నా మేమేమైనా కబ్జా చేసి నిజంగా చేసుకుంటే ఓకే, డెమాలిష్ చేయండి. నేను కూడా కొంత చదువుకున్నాను, కొంత అవేర్నెస్ ఉంది. వాళ్ళే చెప్తున్నారు ధరణి పోర్టల్ వ్యాలిడ్ కాదు అని చెప్పి. సారీ అన్న, ధరణి వ్యాలిడ్ కాదు అన్న. లాయర్స్ వీళ్ళని కన్సల్ట్ చేసినాం. మల్టిపుల్ లాయర్స్ అని, ఒకళ్ళు కాదు మల్టిపుల్ లాయర్స్ కన్సల్ట్ చేసినాం. అందరూ సర్వే నెంబర్ 6 అని చెప్పారు. బట్ ఇప్పుడు వీళ్ళు అయితే పార్షియల్ గా సర్వే నెంబర్ 6 లో ఉంది అంటున్నారు, పార్షియల్ గా సర్వే నెంబర్ 12 అని చెప్తున్నారు. అది పార్షియల్ గా ఉంటే పని అట్లీస్ట్ దాన్ని వచ్చి ఎక్కడి వరకు ఉంది ఏంటి అని చెప్పాలి కదా. అది క్లారిటీ లేదు. ఓన్లీ డెమాలిష్ అంతే. ఇంకా వాళ్ళు ఓన్లీ ఒకటి డెమాలిష్ చేసేయాలి అంతే. ఆక్యుపై అయిపోయిన డెమాలిష్ చేసేయాలి. రియల్ గా వ్యాలిడా కాదా అని ఎవరు వెరిఫై చేయట్లేదు. కనీసం మాకు నోటీస్ అయితే నిన్న నైట్ వచ్చిందన్న. నేను ఇక్కడ లేను యాక్చువల్గా. నేను ఈరోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నేను పరిగెత్తుకుంటూ వచ్చిన. ఇప్పుడు నేను ఇలా నోటీస్ వచ్చింది అనేసరికి అది. మీరు ఇక్కడ బయట నుండి వచ్చాను. హైడ్రా పనితీరును ఏ విధంగా చూస్తాం? ఏం లేదు సార్, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ చేస్తుంది. అంతకంటే ఏం లేదు. రైతు బంధు ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు, ఏం లేదు గవర్నమెంట్. అంతకంటే అయితే నాకు అక్రమమైనటువంటి కట్టడాలను, చెరువులను, నాలను పరిరక్షించేందుకే మేము హైడ్రాని తీసుకొచ్చాం అంటా ఉన్నారు. అట్లా ఆ విధంగా పనిచేస్తలేదు అనుకుంటా ఉన్నారు. సామాన్యుడు చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యకు మొన్న నోటీస్ ఇచ్చారు బంజారా హిల్స్. ఆల్రెడీ 1 month అయింది. వాళ్ళు కూలగొట్టారా సార్? మరి కూలగొట్టలేదు కదా. ఎందుకు కూలగొట్టలేదు? వీళ్ళకి 2 days అయింది అటు నోటీస్ ఇచ్చి. మరి ఎందుకు అందరు ఈక్వల్ అయినప్పుడు వాళ్ళు కూడా ఈక్వల్ కదా. నిన్న సాయంత్రం ఇచ్చారు అంతే. సామాన్యుడు మాట్లాడితే ఏమన్నా చేస్తారు. మీకు కూడా తెలుసు ఆ విషయం. మరి ఆ నోటీసులు ఇచ్చినాక ఏమైంది సార్? అది అట్టే పోయింది కదా. వాసవి వాళ్ళకి 4 రోజుల నుంచి గూల కొడతా అంటున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం లేదు కదా. సామాన్యుడు ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా బలి కావాల్సిందే. అది నేను చెప్పదలుచుకున్నది అంది. నాకు ఇక్కడ ఏం బిల్డింగ్ లేదు, కానీ
నేను కూడా ఎప్పుడో ఒకసారి ఎక్కడైనా కొనే ఉంటాను కావచ్చు, మాది కూడా కూలగొడతారు కావచ్చు. అందరు ఈక్వల్ గా చూసుకోవాలి గవర్నమెంట్. ముందే వచ్చి ఆపాలి సార్, ఏదైనా ఉన్నా కూడా కట్టక ముందు పర్మిషన్లు ఇస్తారు కదా. జనరల్ గా ప్రతి అథారిటీ అందరు ఉంటారు ఇక్కడే. వాళ్ళు ఇప్పుడు పెయింటింగ్స్ అయిపోయినాయి, రెడీ టు ఆక్యుపైలు ఉన్నాయి. ఇప్పటి వరకు వెయిట్ చేసిరంటే ఏంది, అధికారులు తప్పే కదా మెయిన్. సో అధికారులు తప్పడం వల్ల మన సామాన్యుడు కామన్ మ్యాన్ బాధపడుతున్నాడు. ఇప్పుడు వాడు లైఫ్ లో ఒకటే ఇల్లు కొనగలడు, ఒక 10 బిల్డింగ్ కొనలేడు. ఆ ఒక్కదానికి అసలు కింద బేస్మెంట్ ఉన్నప్పుడు ఆపేయాలి వాళ్ళు. వాళ్ళకి ఏమన్నా కూడా సరే గవర్నమెంట్ ల్యాండా ఎఫ్టీఎల్ ల్యాండా అనేది బేస్మెంట్ లో ఉన్నప్పుడు ఆపేయాలి. ఆపేస్తే ఓకే, అప్పటి వరకు అయిన నష్టం ఎంతో 100లో ఒక 10% ఆపొచ్చు. ఇప్పుడు 80% అంటే వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి, రోడ్ మీద పడతాడు, ఫ్యామిలీ అంతా చాలా లాస్. బేసిక్ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే ఈ రోజు వరకు కాకుండా అండర్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ పిల్లర్స్ వేస్తారు కదా, వాళ్ళని ఆపండి. ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ లో అక్కడికి వెళ్ళి పిల్లర్ ఉంటే పిల్లర్ని కూలగొట్టండి. అది చేస్తే మాక్సిమం మనం ఎంత లాస్ ని తగ్గించగలము. మనమేమో హైడ్రా మంచి పని చేస్తుంది, కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సో లాస్ ని తగ్గించే ప్లాన్ చేయండి. అది ఇంత ఫోర్స్ వచ్చింది వీళ్ళకు, మరి ఫస్ట్ కట్టేటప్పుడు ఫోర్స్ ఎక్కడ పోయింది సార్? పోలీసు వాళ్ళు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అంత ఫోర్స్ ఉంటది కదా. అప్పుడు ఐఏఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు ఉన్నారు, మరి అప్పుడేమైంది సార్ ఫోర్స్? ఇంతమంది సామాన్లు వేస్తే బయటకు నిలబడుతున్నారు. కట్టేటప్పుడు లేరా వాళ్ళు? ఉంటారు కదా, పర్మిషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఈవో ఉంటాడు, పొలిటికల్ ప్రెజర్ ఉంటది, అప్పుడు రావాలి కదా పోలీసు వాళ్ళు. ఇప్పుడు వచ్చి వెళ్ళండి అన్నట్టు ఏమన్నట్టు అది? అంతే కదా. అది మీకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. మీరు కూడా సపోర్ట్ చేయాలి మాకు, అంతే కదా, సింపుల్. అది అందరికి తెలిసిందే కదా బ్రదర్, సింపుల్ విషయం అది, అంతే. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీది ఇల్లు ఏమైనా కూల్ చేయడం జరిగిందా? సార్ యాక్చువల్లీ మీకు ఉందా ఇక్కడ, దీంట్లో ఉందా? అవుట్ సైడ్ ఉంది. మీకు ఏమైనా మార్కింగ్ చేశారా? అది మార్కింగ్ చేయలేదు, అందుకు మార్కింగ్ చేయలేదు. దాని గురించి నేను మాట్లాడడానికి ఇది కాదు, డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అందరం వెళ్ళి ఇప్పుడైతే మార్కింగ్ అయితే మా సైడ్ మీ సైడ్ లేదు అని చెప్పారు అడిగితే. పక్క వాళ్ళకైనా మీ పక్క వాళ్ళే మా ఆపోజిట్ అయినాయి. ఇప్పుడు ఆ లైన్ మాది, ఆ లైన్ లో మాకు ఒక మార్క్ కాలేదు. ఈ బిల్డర్ డిఫరెంట్ బిల్డర్స్ ఒక్కొక్కటి వేరే బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ప్లాట్స్ వాళ్ళు కొని కన్స్ట్రక్ట్ చేసి అమ్మినవి. అప్పుడు వెళ్తే అన్ని పర్మిషన్లు అన్ని క్లియర్ గానే ఉన్నాయి. ఇల్లీగల్ గా అన్ని ప్రొసీజర్ అయితే లోన్స్, ఇప్పుడు ఎల్ఐసి లోన్ ఉన్నది వాటికి, ఆ బిల్డింగ్స్ అన్నిటికీ ఎల్ఐసి లోన్ ఉంది. ఇప్పుడు అందరూ 1 crore కొన్నారంటే 18 lakhs లోన్కే వెళ్ళున్నారు. మిగతా పై డబ్బులు పెట్టుకుని కొన్నారు. ఇప్పుడు ఇదేంటి కష్టపడుకొని తప్పించే ఇల్లీగల్. ఇప్పుడు ఇల్లీగల్ అని తెలిసి మేము కొనాం కదా. ఇప్పుడు వెళ్ళినప్పుడు అంత ఇల్లీగల్ లేదు, కరెక్టే ఉంది. ఇప్పుడు ఇల్లీగల్ అయినప్పుడు మేము ఎలాగా ఇది అవుతాము? సో ప్రస్తుతానికి ఏంటంటే మాకు రాలేదు, కానీ క్లారిఫికేషన్ చేసుకుందామని వచ్చినాం అనమాట బయటికి. అది కూల్చివేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు వాళ్ళంతా. ఇది నాకు ఏం తెలియదు, నేను ఇప్పుడు కూల్చురు అనగానే చూద్దామని వచ్చాను. కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళది అది సామాన్ దింపుతున్నారు కదా, వాళ్ళు మా ఫ్రెండ్ కొలీకు మేము ఇద్దరం కలిసి చేస్తాము. అది చూద్దాం, ఆయన ఇల్లు ఒకసారి ఇంతకుముందు చూశాను, ఆయనదా కాదా కన్ఫర్మ్ చేసుకుని వద్దాం వచ్చాను. వాళ్ళేదేనంట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఏంటన్నది అర్థం కావట్లేదు. అసలు ఏం ఐడియా లేదు అసలు ఎందుకు కూలుస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత తెలిసిందా గవర్నమెంట్ ల్యాండ్ అని? ముందుది కూడా తెలిసే ఉంటాయి కదా, ముందే అయిపోతే ఇంత లాస్ అయితే ఉంటుంది కదా. ఏమండి ఇంకంత ఐడియా. మీరేమని చెప్పదలుచుకున్నారు? హైడ్రా పనితీరు ఎట్లా అనిపిస్తా ఉన్నాయి? ఈ కూల్చివేతను ఎట్లా చూస్తారు? అంటే అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేస్తా ఉన్నామని హైడ్రా చెప్తా ఉంది. ఇది ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతలేవంటారా? ముందు ఫస్ట్ ప్లాట్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో, ఎవరైతే బిల్డింగ్ కట్టారో ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి పైసలు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పించాక నువ్వు పడేస్తే అది మంచితనం, వీళ్ళకి కూడా లాస్ ఉండదు. వాళ్ళు అమ్మేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన రిజిస్టర్ కూడా డబ్బులు తీసుకుని వాళ్ళు జేబులో వేసేసుకున్నారు, బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. కొనుక్కున్న ఆయనలో ఆగమైపోయారు, 1.5 పెట్టి కొనుక్కున్నారు, వాళ్ళ లైఫ్ అయిపోయినట్లే కదా. లైఫ్ లాంగ్ కొనుక్కున్న అందరూ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు అక్కడ ఖాళీ చేస్తున్నారు, వాళ్ళకి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అందరు ఎక్కడికి వెళ్ళిపోతారు సడన్ గా చెప్పేస్తే? అది కరెక్ట్ కాదు కదా. ముందు అమ్మిన ల్యాండ్ ఓనర్ని, బిల్డింగ్ కట్టిన ఓనర్లో ముందు అసలు రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది మాట్లాడే